ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనము రీసెంట్గా ఒక ఫుల్ వీడియో చేసాం. 4 మధ్య ద్వారాలు ఉండొచ్చా, ఇది ఒకటో పాయింట్. అసలు మనం హరివాస్తు మీద టార్గెట్ చేస్తూ కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. సో కావాలని హరివాస్తు మీద దుష్ప్రచారం చేయడం కోసము ఈ వీడియోలు కొంతమంది మన మీద చేస్తూ ఉన్నారు. 4 ద్వారాలు పెట్టొద్దు, మధ్య ద్వారం పెట్టొద్దు. మరి వీళ్ళు అజ్ఞానులు అనుకోవాలా, చదువు సంధ్య లేని హీనులు అనుకోవాలా? అసలు సంఘంలో ఇలాంటి చీడ పురుగుల్లాగా వీళ్ళు ఎలా పుడుతున్నారు అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అంటే, నేనేమైనా మధ్య ద్వారాలు కొత్తగా పట్టుకొచ్చానా? పోనీ 4 ద్వారాలని నేనేమైనా పట్టుకొచ్చానా? శాస్త్రాల్లోనే ఉంది కదా. మరి వీళ్ళకు చదువు లేదా, సంధ్య లేదా? అసలు ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటిది? అసలు వీళ్ళు సంఘంలో బ్రతకడానికి అర్హత ఉందా లేదా? వీళ్ళు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నారంటే, రోజుకొక వేషం వేసుకున్నట్టుగా రోజుకొక మాట మాట్లాడుతూ వెళ్తున్నారు. మరి దీని గురించి శ్రీధర్ గారు భీమడోలు ఏలూరులో ఉంటారు. నేను ఒక డిస్కస్ చేశాం. సార్, అంటే శ్రీధర్ గారు 4 ద్వారాలు ఇల్లు ఒకటి ఎంత అద్భుతంగా కట్టారంటే, కట్టిన తర్వాత వాళ్ళ పిల్లలకు కానీ ఈయనకు సంబంధించిన ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. వితిన్ 1-2 ఇయర్స్లోనే. మరి ఇంత ప్రాక్టికల్గా ఉన్న తర్వాత కూడా ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలనిపిస్తుంది? అంటే ఇక్కడ ఫైనల్గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే హరివాస్తుకి సంబంధించిన నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ చేయడం ఒకటే లక్ష్యం. మరి మహర్షులు ఇచ్చి ఉండొచ్చు, లేదంటే ఎవరెవరో ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు ప్లాన్స్. పాత ఇండ్లు చూడండి, రాజులవి చూడండి, మహారాజులవి చూడండి. అవన్నీ కాదు అంటే మీ ఇలాకాలో పెద్ద పెద్ద వాళ్ళు మంచి లీడ్ పొజిషన్లో వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి ఇండ్లల్లో 4 ద్వారాలు కనిపిస్తాయి. మరి వాళ్ళు కట్టుకోలేదా? ఒక టాప్ మోస్ట్ రేంజ్కి వెళ్ళారు. మరి వీటన్నిటి డిస్కషన్ ఒక ఫుల్ వీడియో మేము చేసాం. ఆ వీడియో మొత్తం మీరు చూడండి, ఒక హోమ్ టూరు అన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకే, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.